డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం నెంబర్ సిస్టంలో టైప్ 3 ప్రాబ్లమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్కి సంబంధించినవి, కాంపోజిట్వి అంటే సంయుక్త మరియు ప్రధాన సంఖ్యల పై ఉండే సమస్యల్ని మనం డిస్కస్ చేస్తాం. ఇందులో వచ్చే మొదటి ప్రశ్న, 50 కంటే తక్కువ ఉన్న మొత్తం ప్రధాన సంఖ్యల సంఖ్యను కనుగొనండి. మనం ఆల్రెడీ థియరీ క్లాస్లో డిస్కస్ చేసాం. మీకు కావాలంటే పైన ఇన్ఫో ఇస్తాను, ఇన్ఫో బటన్లో. టోటల్ మనకి 15 ఉంటాయి. ఏంటంటే అవి 2 నుంచి మొదలవుతాయి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, నెక్స్ట్ వచ్చేసరికి 31, 37, 41, 43, 47, 50 లోపు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 11 మరియు 20 మధ్య ఉన్న అన్ని ప్రధాన సంఖ్యల మొత్తం మరియు 30 మరియు 50 మధ్య ఉన్న అన్ని ప్రధాన సంఖ్యల మొత్తం, ఆ మధ్య ఉన్న ధనాత్మక తేడా ఏమిటి అడిగాడు. అంటే 11 నుండి 20 మధ్య ఉన్న అన్ని ప్రధాన సంఖ్యల మొత్తం అడిగాడు. ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం. 11 నుండి 20 లోపు వీటిని యాడ్ చేస్తే సరిపోతుంది. 11, 19 కలిపితే 30, 13, 17 కలిపితే 30, 30, 30, 60. అంటే ఇక్కడ నాకు 60 వచ్చింది. అదేవిధంగా 30 మరియు 50 మధ్య ఉన్న అన్ని ప్రధాన సంఖ్యల మొత్తం 30 నుండి అంటే ఇక్కడ నుండి వీటిని యాడ్ చేయాలి. 43, 47 కలిపితే 90. అదేవిధంగా 90, 41, 31, 37 కలిపితే 68. మొత్తం వచ్చేసరికి నాకు 199. 199. 30 నుండి 50 లోపు వీటి మధ్య తేడా అడిగాడు కాబట్టి 199లో 60 తీసేస్తున్నాను. అప్పుడు నాకు 139. 139 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 200 కంటే తక్కువ ఉన్న అతిపెద్ద ప్రధాన సంఖ్య. అంటే 200 కంటే తక్కువ అంటే 199 చెక్ చేసుకోవాలి. 199 అనేది ప్రధాన సంఖ్య కాదా అనేది చెక్ చేయాలి. ఇది దేంతో భాగిస్తుందా లేదా చెక్ చేయాలి. ఇది దేంతో కూడా భాగించబడట్లేదు కాబట్టి 199 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కింది సంఖ్యలలో ఏది ప్రధాన సంఖ్య? ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి అది ప్రధాన సంఖ్య కాదా అంటే ఎలా మనం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్, భాగించే రూల్స్ అన్నీ చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఆప్షన్ సి చూద్దాం. ఆప్షన్ సిలో ఇవన్నీ కలిపితే నాకు 9 వస్తుంది. అంటే ఈ సంఖ్య అనేది 9 చేత భాగిస్తుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఆప్షన్ డికి వచ్చేసరికి ఏదైనా ఒక సంఖ్యలో చివరి అంకె 5 కానీ 0 ఉంటుంది, ఖచ్చితంగా భాగిస్తుంది కాబట్టి ఇది 5 చేత భాగిస్తుంది కాబట్టి ఆప్షన్ డి కాదు. నెక్స్ట్ వచ్చేసరికి 323. ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి ప్రధాన సంఖ్య లేదో తెలుసుకోవాలంటే దీనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 17 స్క్వేర్ అంటే 17 స్క్వేర్ల 289. 18 స్క్వేర్ వచ్చేసరికి నాకు 324. దీని నియరెస్ట్ అంటే దీని చిన్నది 17 కాబట్టి 17తో చెక్ చేయాలి. 17తో చెక్ చేస్తే నాకు 17 రెళ్ళ 34 కాబట్టి 17 ఒకట్ల 17, 12లో 7 తీస్తే 5. ఇది మళ్ళీ నాకు 17 9లో పోతుంది కాబట్టి ఏ కూడా భాగిస్తుంది కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. చివరికి మిగిలింది బి. ఆప్షన్ బి అనేది ప్రధాన సంఖ్య 571.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అతి చిన్న 3 అంకెల ప్రధాన సంఖ్యను కనుగొండి. ఇది ఆల్రెడీ మనం థియరీ క్లాస్లో చెప్పాం. ఇన్ఫో అనేది పైన ఇస్తాను మీకు లింక్ అనేది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మనకి నెంబర్ సిస్టంలో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కింది సంఖ్యల జతలలో ఏది సహప్రధాన సంఖ్య? అంటే కో ప్రైమ్స్. ఫస్ట్ ఈ డెఫినేషన్ తెలియాలి. ఇది మనకి నెంబర్ సిస్టంలో ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. కో ప్రైమ్స్ అంటే ఏ కారణాంకం కూడా కామన్గా ఉండకూడదు. ఆప్షన్ ఏ అనేది చెక్ చేస్తున్నాను. 28ని 4 ఏట్లా రాసుకుంటాను. 1 తప్ప ఏ కారణాంకము కామన్గా ఉండకూడదు. 81ని 9 9లా రాసుకోవచ్చు. 27 3లా రాసుకోవచ్చు. 81 1లో. 28ని 28 1లో. ఈ 1 తప్ప ఇంకేది కామన్గా లేదు కాబట్టి నాకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి చెక్ చేద్దాం. 3 4లా 3 9లా కామన్గా ఉంది కాబట్టి ఇది సహప్రధాన సంఖ్య కాదు. 21 56 దీనికి వచ్చేసరికి 7 3ల 21 7 8ల అంటే కామన్గా 7 ఉంది కాబట్టి ఆప్షన్ సి కాదు. ఆప్షన్ డి వచ్చేసరికి 2 18ల 2 10ల కాబట్టి ఇది కాదు. సో కోప్రైమ్ వచ్చేసరికి ఆప్షన్ ఏ 28 81. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 5 కంటే ఎక్కువ కానీ 18 కంటే తక్కువ అంటే 5 నుండి 18 లోపు ఉన్న అన్ని ప్రధాన సంఖ్యల మొత్తంలో 3వ వంతు అంటే వచ్చిన మొత్తాన్ని బై 3 అంటే 3వ వంతు అడిగాడు. ఆ 3వ వంతు అనేది వచ్చిన దానికి వర్గము అని చెప్పాడు. ఫస్ట్ 5 నుండి 18 లోపు అన్ని ప్రధాన సంఖ్యల మొత్తం. 5 నుండి 18 లోపు అంటే వీటిని చూసుకోవాలి. 5 7 11 13 17 ఈ రెండు కలిపితే 30. 5 7 12 12 11 5 7 12 అంటే 33. సరిపోయింది కదా. 5 నుంచి ఎంతలోపు అడిగాడు? సరే ఇక్కడ చేద్దాం. 18 లోపు అడిగాడు. 5 కంటే ఎక్కువ అంటే 7 11 13 19 అవ్వదు. అప్పుడు నాకు ఎంత అవుతుంది? 11. 5 కంటే ఎక్కువ అడిగాడు కాబట్టి 6 అవ్వదు, 7 అవుతుంది. 7 11 13 17 ఇది వచ్చేసరికి 30. ఇది 18 అంటే 48. 48ని 3 చేత భాగిస్తే 16. 16 యొక్క దీనికి వర్గం అంటే ఆప్షన్ 4. 4 4 16 కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య? ఆప్షన్ వైజ్ పోతున్నాను. ఆప్షన్ ఏ వచ్చేసరికి 143. 143 అనేది అందరికీ తెలుసు, 11 13లా భాగిస్తుంది కాబట్టి. నెక్స్ట్ 1 2 3 చెక్ చేసుకుంటున్నా. మొత్తం నేను కలిపితే 6 వస్తుంది. 6 అనేది 3 చేత భాగిస్తుంది. ఇది డివిజిబిలిటీ రూల్స్లో చెప్పాము, 3 యొక్క కండిషన్ రూల్ అనేది. అదేవిధంగా ఆప్షన్ డికి వచ్చేసరికి 213 ఇది కూడా సంఖ్యలోని అంకెల మొత్తం 6 అవుతుంది కాబట్టి 3 చేత భాగిస్తుంది. ఇక్కడ ఆప్షన్ బి వచ్చేసరికి సంఖ్యలోని అంకెల మొత్తం చేస్తే నాకు 11 వస్తుంది కాబట్టి ఇది భాగించబడదు, కాబట్టి ఇది ప్రధాన సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 50 మరియు 60 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల మొత్తం కనుగొనండి. 51 53 57 57 కాదు 59 ఈ 3 కలిపితే నాకు సరిపోతుంది.
51 అనేది 17 3ల అయిపోతుంది కాబట్టి 51 కూడా కాదు. 53 59 అంటే 112 అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెంబర్ 10 ఇక్కడ రాంగ్ ప్రింట్ పడింది. 55 కంటే తక్కువ ఉన్న అన్ని ప్రధాన సంఖ్యను కనుగొనండి. మనకి 1 నుంచి 50 లోపు 15 ఉన్నాయి. నెక్స్ట్ 51 కాదు, 52 కాదు, 53 ఒకటి అవుతుంది. మనకి 54 55 ఇవి కూడా కావు. 51 అనేది ఒకటి కాబట్టి +1 చేస్తే 16 అనేవి నాకు అవుతున్నాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.